లిఫ్ట్ లేకుండానే ప్రాణహిత జలాలను ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్రావిటీ ద్వారానే తరలించే దిశగా కసరత్తు జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సాగునీటి శాఖ అధ్యయనం చేస్తోంది. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్ట నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి లిఫ్ట్ లేకుండా గ్రావిటీ ద్వారానే నీటిని మళ్లించేలా నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. దీనికి తగ్గట్లుగా అంచనాలు తయారు చేస్తున్నారు. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ ఇప్పటికే ఉంది. అయితే తుమ్మిడిహెట్ట నుంచి మళ్లించే నీటిని వినియోగించుకోవడానికి మరో లిఫ్ట్ అవసరమని అధికారులు ప్రతిపాదించారు. దీనికి సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే దీనివల్ల అంచనా వ్యయం పెరుగుతూ ఉండడంతో ఇటీవల అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసే లిఫ్ట్ ఉండగా మధ్యలో మరో లిఫ్ట్ ఎందుకని సీఎం ప్రశ్నించినట్లుగా తెలిసింది. పూర్తిగా గ్రావిటీ ద్వారానే వచ్చేలా మార్పు చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కొత్త అంచనాలు తయారు చేయడంలో నీటిపారుదల శాఖ అధికారులు, కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు నిమగ్నమయ్యారు. 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం కొమరంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. కారణాలు ఏవైనా బ్యారేజీ నిర్మాణం జరగలేదు. కానీ ప్రతిపాదిత స్థలం నుంచి ఎల్లంపల్లికి నీటిని మళ్లించే పనుల్ని 5 ప్యాకేజీలుగా విభజించారు. బ్యారేజ్ 4 ప్యాకేజీల్లో కాలువల నిర్మాణం చాలా వరకు పూర్తయింది. 1 నుంచి 3వ ప్యాకేజీ వరకు 71.50 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేసి 116వ కిలోమీటర్ వద్ద ఎల్లంపల్లిలో నీటిని నింపేలా డిజైన్ చేశారు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్లాన్ మారింది. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చేసి 2015లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. తుమ్మిడిహెట్ట నుంచి కాకుండా మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా డిజైన్ను అమలు చేశారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది. అప్పటి నుంచి ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థానికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు జిల్లా ప్రాంతమైనటువంటి కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇద్దాము అనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ ఉన్నది కనుక మన జిల్లాలోని ఈ 2 మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో ఉన్నటువంటి సాగుకు ఉపయోగపడే ప్రాంతాలలో సాగునీరు ఇచ్చుకుంటూ, తాగునీరు ఇచ్చుకుంటూ సైమల్టేనియస్గా మనం ఏదైతే 71 కిలోమీటర్లు నిర్మించిన కాలువ ఉన్నదో దాన్ని సుందిళ్ల వరకు తీసుకుపోయి మనకు అవసరం ఉన్నప్పుడు సుందిళ్ల ద్వారా మన ఎల్లంపల్లి బ్యారేజ్కు నింపుకోవడం అనేది అవసరం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తనకు రాష్ట్ర అభివృద్ధి పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల, రాష్ట్రానికి రావాల్సిన నీటికి సంబంధించి నదుల ద్వారా రావాల్సిన నీటికి సంబంధించిన అంశం పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మేము ఖచ్చితంగా తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేస్తాం, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అనడం చాలా సంతోషకరం. కానీ మాటలకే పరిమితం కాదు. తక్షణమే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేసిన రోజే మీరు మాటను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఈ మాటను నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి. మాటలకే పరిమితం కాదని చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్న ప్రతి రైతాంగానికి, ప్రతి రైతు పండించిన పంటకు ప్రతి ఎకరాకు నీరు అందే విధంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు వాటర్ నీళ్లు అందే విధంగా ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి తక్షణమే తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి నీటి వాటా అందే విధంగా చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. 2023లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, ఎన్డీఎస్ఏ సిఫార్సులతో 2 ఏళ్లుగా ఎత్తిపోతల నిలిచిపోయింది. కుంగిన బ్యారేజీల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయడం భారీ వ్యయంతో కూడుకున్న పని కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బ్యారేజ్పై దృష్టి సారిస్తోంది. ఈ బ్యారేజ్తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అవసరమైన సాగునీరు అందించడంతో పాటు పెద్దగా ఖర్చు లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని మళ్లించాలని యోచిస్తోంది. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీటిని మళ్లించిన తర్వాత కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ నుంచే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయనున్నారు. దీనికోసం తాజా అంచనాల ప్రకారం కొత్త DPRని రెడీ చేస్తున్నారు.